బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం అవ్వనున్న కేసీఆర్ ఆ తర్వాత పెద్దపల్లి ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, మమతా, తెలంగాణ భవన్లో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్కు సంబంధించినటువంటి నియోజకవర్గాల ముఖ్య నాయకులతోటి సమావేశం కొనసాగుతోంది. ముందుగా అటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారితోటి సమావేశం ముందుగా జరుపుతూ ఉన్నారో, అటు కరీంనగర్ తర్వాత ఏదైతే తదుపరి పెద్దపల్లి నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి సమావేశం ఉండబోతుంది. ముందస్తుగానే గత నెలలోనే అప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్ని జిల్లాల ఏదైతే 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి ఇప్పటికే సమావేశం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన అటు ప్రజెంట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం కొనసాగుతుంది. ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా కొనసాగాలి, ఎలా పోటీ ఇవ్వాలి, దాంతోపాటుగా కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పార్లమెంట్లో గెలుపు విజయంగానే బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తూ ఉన్నాము. ఆ దిశగా ఇప్పటికే కార్యకర్తలను కావచ్చు, నాయకులను కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. గత నెలలో జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలకు సంబంధించి కూడా కార్యకర్తలతో పాటుగా ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈరోజు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ఏదైతే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు ఎల్లుండి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.